హాయ్ దోస్తులు అందరూ ఇట్లా మంచిగా ఉండాలి. నేను కూడా మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల. ఈరోజు బ్లాగ్ ఏంది అనుకుంటారా? ఈరోజు మన యోగ్నగాడి బర్త్డే. అప్పుడే యోగ్నగాడికి అయితే 12 months అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఈరోజు అయితే చిన్నతల్లికి బర్త్డే. ఎలా సెలబ్రేట్ చేస్తాం ఏంది అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా. ఓకే మరి చూసేయండి. చిరు చిరు చిన్నారివే నా కంటికి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై. మేమైతే మంచిగా బయట అయితే ఫోటోలు దిగుతున్నాం దోస్తులు. ఇక్కడ చూడండి పాపం వీళ్ళందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉర్రు. అందుకనే వీళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాలి కదా. మేము ఫోటోషూట్ చేసే గ్యాప్లో ఇక్కడైతే మెజిషియన్ అను అలానే యాంకర్ ఎంటర్టైన్ చేయాలని ఇగో వీళ్ళనైతే పెట్టాము చూడండి.
చూడురు అసలు ఒక కామెడీ అసలు. తను నాకు వదిన అవుతుంది, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇక్కడ ఏమైందంటే కళ్ళకి గంతలు కట్టిరు, కట్టి అది మెడ చుట్టూ పెట్టి అలా కత్తిని లోపలికి ముందు నుంచి వెనక్కి తీస్తా అని అయితే చెప్తున్నారు. సో తనకి మొత్తం కళ్ళకి గంతలు కట్టుండేసరికి మెడకి వేసేసరికి చూడండి ఎంతగానో భయపడదో అసలు, ఘోరం అంటే ఘోరంగా నవ్వుకున్నారు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కంగ్రాచులేషన్. నేనైతే అప్పుడు అది చేసేటప్పుడు లేను, కాకపోతే ఇప్పుడు క్లిప్స్ చూస్తుంటేనైతే అసలు ఫుల్ నవ్వు వస్తుంది నాకు. అండ్ అలానే మా వాళ్ళు కూడా చాలా, చూడండి ఎంత భయపడుతుందో. అమ్మ దేవుడా, అసలు చూడండి చూడండి. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. సందడి నీలోనేగా ఉన్నది. It's a family party. It's a family party. సక్సెస్ఫుల్గా కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది దోస్తులు. ఇప్పుడు స్టేజ్ మీదకి అందరినీ ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఉన్న ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ మనకు కావాల్సిన వాళ్ళే. కాకపోతే వాళ్ళందరూ వస్తే స్టేజ్ అసలు గ్యాప్ ఉండదు, అంతమంది ఉన్నారు, చాలామంది వచ్చారనమాట. సో అందుకనే ఓన్లీ ఇటు అత్తయ్య వాళ్ళు ఇటు మమ్మీ వాళ్ళు, సో 2 ఫ్యామిలీస్ వరకే స్టేజ్ మీదకి వెళ్ళి కేక్ అయితే కట్ చేయించినాము. అండ్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫొటోస్ దిగిన తర్వాత అసలు మెయిన్ మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. ఏమైందంటే ఫంక్షన్ ఎక్కడ చేయాలనేది పెద్ద అంటే పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. ఎందుకంటే మేము ఏ ఫంక్షన్స్ అయినా సరే మా అత్తయ్య వాళ్ళు, చాలా వరకు మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లోనే చేస్తారు. మీరు చూసుండొచ్చు ప్రీవియస్ వ్లాగ్స్లో. నేను వెళ్ళే ప్రతి ఫంక్షన్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే ఉంటుంది. అది కాక మా ఫంక్షన్ జరిగింది కూడా అక్కడే, మా రిసెప్షన్.
అట్లా మాకు అదొక సెంటిమెంట్ అనమాట. కాకపోతే రిసార్ట్ అనేది కొంచెం ట్రెండీగా ఉంటుంది కదా, ఇప్పటి వరకు మన దాంట్లో ఎవరు చేయలేదు. సో ఎవరు చేయని విధంగా చేయాలి అన్నట్టుగా మేమైతే ఈ రిసార్ట్ని అయితే అనుకున్నాము. రిసార్ట్ అనుకున్న తర్వాత ఇంకోటి ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, వర్షాకాలం కదా, వర్షాకాలం రిసార్ట్ అంటే బయట చేస్తేనే మంచిగా ఉంటుంది. సర్లే ఏం కాదు, డేర్ చేసి చేద్దాము అనుకున్నాము. కాకపోతే రేపు బర్త్డే అనగా ఈరోజు ఈవినింగ్ ఇక ఫుల్ వాన. అసలుకి ఇంకా మాకు భయం అయింది, వామ్మో ఇంత చేస్తూ ఈ వానకి మొత్తం స్పాయిల్ అవుతుంది కదా అనేసి ఇంకా రిసార్ట్లోనే ఒక హాల్ ఉంటే ఆ హాల్లో మళ్ళీ ప్లాన్ అంతా చేంజ్ చేసి ఇక్కడ ఆ హాల్లో అయితే బర్త్డే అయితే చేసినాము. అండ్ మాకు చూస్తుంటే మా ఫేసెస్ చూడొచ్చు మీరు, బాగా స్వెట్ అయిపోయింది. ఎందుకంటే అందులో ఏసీ లేదు, అది మాకు తెలియదు. ఎందుకంటే మేము బయట చేయాలనుకున్నాం కదా, అదంతా ముందుగా ఏం ప్లానింగ్ లేకుండే. అట్లా మొత్తం స్వెట్ అప్పటికప్పుడు కూలర్స్ తెప్పించినాము. అయినా సరే అసలుకి చెమటలు ఇట్లా ఆరిపోతున్నాయి ఒక్కొక్కరికి అయితే. ఇప్పటి వరకు మా ఫంక్షన్ గురించి మొత్తం మంచిగా వచ్చింది రివ్యూ అయితే. కాకపోతే ఆ స్వెట్ ఒక్కటి రాకపోయి ఉంటే, అంటే ఆ ఏసీ కూడా ఉండుంటే మంచిగా అనిపించింది. ఏదైనా సరే ఒకసారి ఏదైనా ఇట్లా జరుగుతూనే నెక్స్ట్ టైం మనకి అవగాహన వస్తుంది కదా. సో ఇది కూడా మనకి ఇక్కడ చూడండి మీరు, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ నెక్స్ట్ ఫాగ్ ఎంట్రీ కానీ ప్రతి ఒక్కటి మనకి ఖమ్మం నుంచి సర్ప్రైజ్ బర్త్డే ఈవెంట్స్ వాళ్ళైతే మనకి మొత్తం డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగా, నేను ఒకటి చూపించాను వాళ్ళకి, ఎగ్జాక్ట్గా అలానే నాకు ఇచ్చారు అవుట్పుట్ అయితే. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, సర్ప్రైజ్ బర్త్డే ఈవెంట్స్ వాళ్ళది. అండ్ తను వేసుకున్నాడు కదా పవన్ వేసుకున్న కాస్ట్యూమ్స్ వచ్చేసి మనకి గ్రేస్ న్యూ డిజైనర్స్ వాళ్ళ దగ్గర అయితే డిజైన్ చేయించాము. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను మీకు. జస్ట్ 2 డేస్లోనే మనకైతే స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే గైస్, నేనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి నేను పార్ట్ 2గా ఇస్తాను. ఇంకో వ్లాగ్ వస్తుంది మనకి. దాంట్లో మేము యోగ్న బర్త్డే రోజు ఎలా ఎంజాయ్ చేశాము, ఎవరెవరు డ్యాన్స్ వేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి వస్తుంది. అట్లనే మేము ఆ రోజు నైట్ రిసార్ట్లోనే స్టే చేసాము. ఆ నైట్ మేము ఇంకా ఏమేమి గేమ్స్ ఆడుకున్నాము కొన్ని, సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పటి వరకు అలానే చాలామంది అయితే నాకు కామెంట్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు, "అక్క పాప బర్త్‌డే వీడియోని పోస్ట్ చేయండి అక్క, చాలా వెయిట్ చేస్తున్నామని." సో నేను జస్ట్ చిన్న లూప్ వదిలాను ప్రోమో లెక్క. దానికే చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంచెం మాకు ఇవన్నీ కెమెరాస్‌లో తీయడం వల్ల ఎడిటింగ్ చేయడానికి మాకు కరెక్ట్‌గా దొరకలేదు. సో అందుకని ఇంత లేట్ అయింది. సారీ గాయ్స్. ఓకే. మరి మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఎవరైతే మాకు యోగ్న గాడికి విష్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉన్నంత కాలం మేము మంచిగా ఉంటాం. మంచిగా వీడియోస్ చేస్తాము. పాప పైన కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉండాలి. మా ముగ్గురిని కూడా బాగా ఆదరిస్తున్నారు. ఓకే. మరి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ త్వరలోనే పార్ట్ 2 అయితే రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ గాయ్స్. ఓకే. మరి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ దోస్తులు.